గుంటూరులోని రాజేంద్ర నగర్ తన నివాసంలో బోరుగడ్డ అనిల్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షర్మిలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తను పార్టీ పెట్టి ఇక్కడకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం తనకు తగదని ఈ సందర్భంగా వారు విమర్శించారు. కాంగ్రెస్ తన పార్టీని విలీనం చేసి తెలంగాణలో తనతో పాటు తిరిగి నాయకులను కార్యకర్తలను మోసం చేసి డబ్బులు తీసుకున్నారని, తన పార్టీ అమ్మేసిందని ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇలాగే జగన్మోహన్ రెడ్డి మీద దుష్ప్రచారం చేస్తే రానున్న రోజుల్లో కోడిగుడ్లతో బుద్ధి చెప్తామని ఖబర్దార్ షర్మిల అని ఈ సందర్భంగా ఘాటుగా వ్యాఖ్యానించారు. రెడ్డి అని ఏకవచనంతో మాట్లాడుతున్నాం. మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని బట్టి మీకు గుర్తింపు వచ్చింది, మిమ్మల్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తింపు రాలా. జగనన్న చేసే పథకాలు మీ కళ్ళకి కనపడుతులా. ఎందుకంటే మీ కళ్ళకి చంద్రబాబు నాయుడు ప్యాకేజ్ కనపడుతుంది, చంద్రబాబు నాయుడు ఇచ్చిన తాయిలాలు కనపడుతూ ఉన్నాయి. మీరు రాజకీయం చేసేది డబ్బు కోసం, అధికారం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాన్ని ప్రజల సంక్షేమ పథకాల కోసం ఉపయోగపెడతా ఉన్నారు. మీరు అన్నారుగా ఏం చేశాడని, ఒక అమ్మఒడి, ఒక నాడు నేడు బడి పథకం కింద స్కూల్లో పిల్లలు చదివిస్తూ ఉన్నాడు. మళ్ళీ జగన్ ఎందుకు రావాలని అడుగుతున్నావు కదా, నీకు సూటిగా సమాధానం చెప్తున్నావు విను. జగన్ రావాలి, ఎందుకంటే అవ్వాతాత పెన్షన్ కోసం రావాలి, అవ్వాతాతకు పాకెట్ మనీ ఇచ్చేదాని కోసం రావాలి. ప్రతి ఇంట్లో పెద్ద కొడుకై, మామయ్యి, అన్నయ్య, తమ్ముడై, గర్భవతి అయిన చెల్లికి పౌష్టికాహారం ఇచ్చేదానికోసం రావాలి, పిల్లల్ని చదివించేదానికోసం రావాలి, రైతన్న భరోసా కోసం రావాలి. ఇవాళ వార్డు సచివాలయాలు పెట్టి 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి 50 ఏళ్ళకు ఒక ముఖ్యమంత్రిని పెట్టాడు. మీరు అడగాల్సిన ప్రశ్నలు సూటిగా దమ్ము ధైర్యం ఉంటే పబ్లిక్ డిబేట్ పెట్టి కూర్చొని మాట్లాడండి. షర్మిల ఈజ్ ఏ adamant and arrogant. షర్మిల ఈజ్ an adamant and arrogant. తల్లి లెక్కలేదు, భర్త లెక్కలేదు, ఆనాడు తండ్రిని హింస పెట్టింది. ఈ పొద్దు తగునా అంటూ నిండు ముత్తైదు వచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కట్టగట్టి తెలంగాణలో పార్టీని అమ్మేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని, జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని అవమానించే దానికోసం ఆంధ్రప్రదేశ్కి దత్తపుత్రిక ప్యాకేజ్ తీసుకొని వచ్చింది. నీ మాటలు ఎవరు వినరు. త్వరలోనే కోడిగుడ్లు టమాటాలతో నీకు సమాధానం చెప్తాం. ఆ పరిస్థితి తెచ్చుకొని అనవసరంగా రాజన్న బిడ్డగా నిన్ను గౌరవిస్తున్నాం. ఇంకా ఖబర్దార్ షర్మిల శాస్త్రి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పక్షపాతం లేకుండా కుటుంబం అయినా సరే తప్పు చేసే పక్కన పడేసే పరిస్థితిలో ఎవరినైనా సరే ఒకే రీతిలో శిక్షించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యాచరణ దాల్చారండి. గతంలో కూడా బ్రదర్ అనిల్ చాలా మాటలు మాట్లాడారు. బీసీ ముఖ్యమంత్రి సపోర్ట్ చేస్తాం. ఆ బీసీ ముఖ్యమంత్రికి ఆయన ఎందుకు సపోర్ట్ చేస్తానో తెలుసా? బీసీ సార్ ముఖ్యమంత్రి అవుతాడు ఎందుకన్నారో తెలుసా? ఏఎల్సీ ఆస్తులు అమ్మడానికి వచ్చాడు అతను. అమ్మే వాళ్ళతో జత కట్టాడని ఈ విషయం నాకు తెలుసు పర్సనల్గా. క్రైస్తవుల్ని చాలా మందిని మోసం చేసిన వ్యక్తి బ్రదర్ అనిల్. దానికోసమే అతనికి 2019 నుంచి ఏపీలో ఎంట్రీ లేకుండా పోయింది. దొంగచాటుగా ఎందుకు వచ్చి వెళ్తున్నారు మీరు? రాజకీయ లబ్ధి కోసం జగనన్న గురించి కానీ భారతమ్మ గురించి కానీ ఏమన్నా మాట్లాడితే తగిలిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఈరోజు మీతో పాటు నా 100 మంది కూడా ఆగలేరండి, ఆపలేరు ఎవరిని. ఖచ్చితంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక బ్రాండ్. పేదోడికి జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఒక అండ, అవ్వాతాతకి ఒక అండ దండ, ఒక నమ్మకం, ఒక భరోసా. జగన్మోహన్ రెడ్డి is not a man. జగన్మోహన్ రెడ్డి is a leader. He's a man of masses. జగన్మోహన్ రెడ్డి అనే ఒక నమ్మకం, జగన్ అనేది ఒక నమ్మకం ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. ఆ నమ్మకాన్ని నువ్వు కాదు, నీ భర్త కాదు, ఎవరి తరం కాదు దీన్ని తీయటం. రాజన్న బిడ్డ అనే ఖచ్చితంగా ఇప్పుడు దాకా నిన్ను గౌరవించడం జరిగింది. ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా నీకు తగిన బుద్ధి చెప్తామని, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మీడియా ముఖంగా, మీడియా ద్వారా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.